ఆంధ్ర రాష్ట్రానికి 2 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది అన్నమాట మనందరికీ తెలిసిన విషయమే. ఆ 2 లక్షల కోట్ల అప్పును మీరు క్షణంలో తీర్చేస్తాను రేపు పొద్దున సీఎం అయితే అని చెప్పి చెప్తున్నారు. అంటే 7 లక్షల కోట్ల రూపాయలు క్షణంలో తీర్చలేను, కానీ నాకు ప్రాపర్ ప్లానింగ్ ఉంది. అందుకే ప్రపంచంలో 8 ఫీల్డ్లో నెంబర్ 1 అయ్యాను. నా మాట విన్న బిల్ గేట్స్ ఇండియా వచ్చాడు, $100,000 ఇచ్చాడు. అలాంటిది ఇప్పుడు $100 బిలియన్ ఇచ్చాడు త్రూ ఫౌండేషను, త్రూ వారన్ బఫెట్, త్రూ పర్సనల్ ఫండ్. ఎలా చేశాను? కార్లోస్ స్లిమ్ హెల్, రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, నన్ను కలిసినప్పుడు వన్ ఆఫ్ ద బిలియనర్స్. ఇప్పుడు ప్రపంచంలో టాప్ 1 అయ్యాడు 4-5 ఇయర్స్. వారు మారుతారు నా మాటలకి స్పిరిచువల్గాన. మన ఇండియన్స్ లక్ష్మీ మిత్తాలు కానీ, రతన్ టాటా కానీ, అంబానీలు అదానీలు కానీ అందరూ నా బ్లెస్సింగ్స్ తీసుకున్నా. సహారా వాండర్ ఒక్కడో $1 ఇవ్వాల. ఇండియన్స్కి ఇచ్చే గుణం లేదని మరోసారి రుజువు అయిపోయింది. ఎన్ని టీవీల్లో చెప్పాను, టీవీ 9లో చెప్పాను, మోజోలో చెప్పాను, ఏబిఎన్లో చెప్పాను, ఎన్టీవీలో చెప్పాను, ప్రజాశాంతి పార్టీ .org అని. ఎవడైనా $100 ఇచ్చాడా? ఇచ్చే గుణం ఇండియన్స్కి లేదు. అది మార్చుతా. నేను బిలియన్స్ ఇచ్చా. ఈరోజు ₹1,00,000 లేకుండా ఓన్గా ఎంత ఆనందంగా ఉన్నాను. అయితే ఇండియన్స్ ఎంత స్మార్ట్ అయ్యుండి ఇచ్చే గుణం ఎందుకు లేదు చెప్పాలి నేను ఇప్పుడు. అది మన ఇండియా ఎంత పూర్గా ఉండడానికి కారణం మన ఇండియన్సే. కానీ నేను చేసినట్టు చేస్తే ఇండియా అమెరికా కంటే రిచ్ అయిపోను. అంత రిచ్ బ్రెయిన్ మనకిచ్చాడు. రిచ్ హార్ట్ లేదు ఎవరికి, పూర్ హార్ట్, చీర్ఫుల్ గివర్స్. ప్రపంచంలో 9/11 అయింది 2001లో. అమెరికా మొత్తం, న్యూయార్క్ సిటీ, పెన్సిల్వేనియా. చూడండి మైక్ హక్కబీ ఏమన్నారో లెటర్. అప్పుడు ప్రెసిడెంట్ ఎవరు? జార్జ్ బుష్. ఏమన్నారో లెటర్లు చదవండి. ఫస్ట్ నేను ఇచ్చాను అమెరికన్స్ 3,000 మంది ఫైర్ ఫైటర్స్కి, 3,000 మందో 5,000 మందో పోలీ లెక్కే తెలీదు. 6 గవర్నర్లు వచ్చి నన్ను కలిశారు. న్యూయార్క్ గవర్నర్ పటాకి, ఆ 50 గవర్నర్ చైర్మన్ మైక్ హక్కబీ భీమవరం వచ్చాడు. ఇప్పుడు నేను కూర్చున్న దానికి 2002లో 50 మందిగా. ఎందుకు? నేను ఇచ్చాను కనుక. ఇచ్చే గుణం ముందు సంపాదించుకోండి. ప్రపంచంలో 1981 నుంచి ఎప్పుడు డబ్బులు అడగల. అందరికీ నేను ఇచ్చి ఎలా సంపాదించాను? మీరు ఐటీ స్టాఫ్గో, డాక్టర్లుగో, ఇంజనీర్లుగో, యాక్టర్లుగో మీరు ఎలా సంపాదించారు? నేను హయ్యెస్ట్ పెయిడ్ స్పీకర్గా 89లో $10,000 స్పీచ్కి, 96కి రాబోసరికి 92 to 96 $100,000, 96 నుంచి 1 million. నాగబాబు గారు మీకు పోటీ అని అనుకుంటున్నారా? నాగబాబుకి డిపాజిట్లు రావండి. ఆయన పోటీ ఏంటి? 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడని విన్నా. ఎందుకు వేస్తారు ఎవరైనా ఆయనకి? ఎందుకు ఓటు వేయాలి? ఇప్పుడు ఆయన ఎంపీ అయ్యాడు అనుకోండి, ఏం చేస్తాడు? పార్లమెంట్కి వెళ్తాడు. చిరంజీవి ఏం చేశాడు? పార్టీ పెట్టి అందరికీ తెలుసు టికెట్లు అమ్ముకున్నాడని. పాపం ఆ తర్వాత కాంగ్రెస్లో కలిపేశాడు. ఏ కాంగ్రెస్ విరోధంగా పార్టీ పెట్టో ఆ తర్వాత కాంగ్రెస్లో ఎంపీ అయి మినిస్టర్ అయ్యాడు. ఇప్పుడేంటి చీ అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.